చేద్దాం, మళ్ళా గణపతుల కాడికే పోదాం, అంతే కదా మరి. అసలు గణపతులను ఎంతసేపు చూసినా తనివి తీరది. నిమజ్జనం సంబరం అట్లుంటుంది మరి. నిజంగా గణపయ్యనే మన ముంగడికెళ్ళి పోతుండా ఏంది అనిపిస్తుందోల్లా, అవునా కాదా? మనకు తెలియకుండానే చేతులెత్తి మొక్కుతుంటాం, వినాయకుడు మునుగుతుంటే సంబరపడతాం. అదేందోనోల్లా జనాలకు ముంచుడన్నా మునుగుడన్నా చాలా ఇష్టం కావచ్చు, ఏమో పట్టురు కానీ. సరే ఇప్పుడు మళ్ళా అట్లట్లా గణపతులనే చూద్దాం రారి. ఇక్కడ గణపతులని కాదు, మీది బాజుకు అన్నట్టు పాండ్రి. ఏ మాటకా మాటేనోళ్ళ మన కాడ గణపతి పండుగ జోరుగా నడుతుంది, ధూమ్ధామ్గానే ఉంటుంది. కానీ అటు హిందీ వాళ్ళు చేస్తారు చూడు, ఏహే అసలు మామూలుగా ఉండదు ఆ గణపతి సంబరాలు వాళ్ళే. అసలు ఈ అక్కలు చూడు రొల్ల గణపతి కోసం ఎట్లా బాజా బజాయిస్తారో. అసలు నిజంగా ఆ సప్పుడు, ఆ స్టైళ్ళు, ఆ ఆట చూస్తుంటే రోమాలు ఒడుస్తాయి వాళ్ళ. బొంబాయి గణేషుని ఊరేగింపు అయితే లక్షల మంది నడుమ నడిచింది. ఓ దిక్కు జనాలు, నడుమ గణేశుడు, ఆ గణేశుడి మీద పూల వానలు. అసలు ఎప్పుడు కాదు చూసుడే కావాలి మీరు. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, గిల్కత్తా ఇట్లా దేశమంతా వినాయకులందరూ కూడా బలుక్కొని బయలుదేరినట్టు కోట్ల మంది నడుమ లచ్చల విగ్రహాలు ఊరేగుతుంటే అసలు చూసేందుకు రెండు కళ్ళు జాలలే. గణపతి బొప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా అనుకుంటా గణపతులను నిమజ్జనం చేసిరుల్లా.